చెప్పండి. వాళ్ళు ఎక్కడ వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రకంగా నేను సిపిఎం పార్టీ కార్యకర్తలైనా కానీ అంబులెన్స్ వచ్చారా ఎలా వచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు ఎవరితో పాటు వచ్చారు అంబులెన్స్ సార్ మాకు కళ్ళెం నీళ్ళు తిరుగుతున్నాయి మాకు ఈ రకం మనిషిని రాంకోటి పెట్టారండి మాకు ఏడిపోతుంది సార్ ఏం చేయమంటారు మాకు మీరే ఏదో న్యాయం చేయాలి ఇంకా సొమ్ములు బయట పెట్టాల్సి వచ్చిందని బాగా హై లెవెల్లో ఇచ్చేసేసి మా దేవరికి సంబరం చేసుకుందాం అనగా మేము 4 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాం. మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వాల, మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేకి మేము హైకోర్టుకి స్టే తెచ్చుకున్నామయ్యా. తెచ్చుకుంటే మేము స్టే తెచ్చుకుంటే అందరూ వాళ్ళంతా ఒకటి అయిపోయి మమ్మల్ని బెదిరించి మా వాళ్ళని టార్చర్ పెట్టేళ్ళకి గుడి ఒకళ్ళు గంట పెట్టుకుంటారు. ఒక గుడి పెద్దగా మేము పెత్తనం చేసేవాళ్ళు అందరిని బెదిరించి నాగపూర్ ఎస్ఐ గారు బెదిరించి వాళ్ళు టార్చర్ పెట్టి ఆ టార్చర్ తట్టుకోలేక మా వాళ్ళు అందరూ పురుగు మంది తాగారయ్యా. మాకు మా తమ్ముళ్ళకి మా అన్నకి ఏది జరిగినా సరే దీనికి బాధ్యుడు నాగపూర్ ఎస్ఐ గారే. మొత్తం ఒక పక్క సైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఉన్న ఊళ్ళో లెక్క చేయకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళని గుళ్ళో కూర్చోబెట్టి రాత్రి నుంచి నిన్న మధ్య గుండెలో వాళ్ళని కూర్చోబెట్టి గుళ్ళో లైట్లు ఆపేశారు. గుళ్ళో ఇప్పుడు రేపొద్దు మా సమ్మరు ఆ సమ్మరానికి వాళ్ళు తప్పిట్లోళ్ళు వీళ్ళెవరు ఇప్పుడు తప్పిట్లోళ్ళు పొంతుళ్ళు అందరూ వచ్చారు. అందరూ వచ్చారు. అందరినీ వాళ్ళు తరిని కొట్టారు. వాళ్ళు ఊరి చివరి దాకా సేవ చేయవచ్చు అందరూ తరిని కొట్టారు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవాలా. ఏందయ్యా అంటే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మాకు ఏంది మాకు ఎవరు ఏం చెప్పలేదు అన్నమాట. మేము హైకోర్టు నోటీస్ వచ్చినప్పుడు ప్రతి ఎస్పీ గారికి పోయింది, డిఎస్పీ గారికి పోయింది, ఎస్ఐకి పోయింది, అందరిలో ఆయన వాట్సాప్ మా లాయర్గా పెట్టేశారు. కానీ మాకు ఏం తెలియదు రామచంద్ర,
మీరెవరో మేము ఎవరో అన్నారు. ఇవాళ పోయి ఇప్పుడు అందరం గుళ్ళో పోయేళ్ళకి మా వాళ్ళని కొట్టి బయట పడేసేళ్ళకి వా టార్చర్ ఈ టార్చర్ తట్టుకోలేక నా అన్నదమ్ములు 4 పురుగుల మంది తాగారయ్యా. ఇదే మాకు న్యాయం చేయాలి అందరూ తనని కోరుకుంటున్నా అంతే. అంగమ్మ తల్లి కొలుపులు నాలుగుపాడు మా నాలుగుపాడు మండలం అయ్యా. మా నాలుగుపాడు అంకమ్మ తల్లి గుడి. ఆ గుడికి సమస్యల వల్ల మేము నా పేరు శ్రీనివాసు, గుంజి శ్రీనివాసు. గుళ్ళో ఒక నెంబర్ని భయపడ చేయలేదు. మమ్మల్ని చంపరు, చంపే మీ సావడం అది 6 మంది పడ్డారు. నేను చస్తా, నేను పులిమంది మా తమ్ముళ్ళు అన్నకి అయితే పడరు, మేము చస్తాం. ఇది మాత్రం పక్క. నూతలపాడు ఎస్ఐ గారు వాళ్ళు ఒక సైడ్ వాళ్ళకు 4 ఎస్ఐ గారు సారీ 4 ఎస్ఐ హలో 4 ఎస్ఐ మా టెన్షన్ ఏమంటే మీ టెన్షన్ మీకు మాకున్నాయి. మా లోపల పెట్టుకొని మీరు వచ్చారు అయ్యా. అందరూ మీరు తెలుసు కదా, వేసుకోండి, మీరే వేసుకోండి. కొలుపాడు అంకమ్మని మా తరతరాల నుంచి కొలుస్తున్నామండి. మా తాతల తండ్రుల కాడి నుంచి 150 సంవత్సరాల నుంచి కొలుస్తున్నాం. కొలుస్తుంటే వాళ్ళు మేము నాగులపాటి వాళ్ళు ఇంకోళ్ళు అందరం కలిసి కొలుసుకుంటున్నాం. కొలుసుకుంటే ఈ నడుమధ్య మమ్మల్ని వద్దని గందరగోళం చేసి మా మీద 3 సంవత్సరాల నాడు వాళ్ళకే మాకు తగాదు వచ్చింది. వస్తే అప్పటి నుంచి మేము రాకపోతే ఆ ఉండిల్లో డబ్బులు, ఆ ఉండిలు చిన్న అంకమ్మ తల్లి పెద్ద అంకమ్మ తల్లి ఉండిల్లో నెలకి 3 లక్షలు 4 లక్షలు వస్తాయి. ఆ ఉండిల్లో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళే తీసుకొని మంచి చెట్లు అన్నీ చేస్తుంటే ఈలోపు ఈ కొలుపులు 3 సంవత్సరాలు అయినాయండి. కొలుపులు కొలుచుకుందామని వచ్చాము. కొలుపులు కొలుచుకుందామని వస్తే కొలుపులకు లగ్గాలు పెట్టారు 10వ తారీఖు. మేము అందరం కలిసి తగాద లేకుండా మంచిగా కొలుసుకుందాం అనుకున్న తర్వాత ఇవాళ మేము కొలుపులు వచ్చిన తర్వాత వచ్చే వాళ్ళని వాళ్ళు మందు తాగి ముందేమో బ్యాంది తాగారు, తర్వాత దాని మీద పురుగు మందు తాగారు. పురుగు మందు తాగి వచ్చే వాళ్ళని 4 కొట్టేశారు సార్. ఎందుకు కొట్టారంటే మీరు కలిసి చేద్దామన్నాం, మీరు వద్దు, మాలో సపరేట్గా మేము చేసుకుంటాం. మేమేమన్నామంటే మా తాతల తండ్రుల కానించి మేము కూడా ఉన్నాం కదా. మా నాన్న చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి అని మేము అడుగుతుంటే ఆ వివాదం మీద మమ్మల్ని కొట్టాడు సార్. 4 కొట్టాడు. లేదు సార్, నరసింహ దగ్గర ఉన్న సెల్లో ఉంది సార్. వాళ్ళు గుంజోళ్ళే, మేము గుంజోళ్ళమే. వాళ్ళు మేము అంతా కలిసి చేసుకుంటున్నాం. ఇచ్చా తాతల తండ్రుల కాడి నుంచి ఇవాళ డబ్బు పెరిగేసరికి మీరు వద్దు, మీరు అవసరం లేదు, మేమే కొలుసుకుంటామని అండి.